శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము సంబంధాల ద్వారా ఏ విధంగా సంతోషం యొక్క అనుభూతిని మనం చేయవచ్చు. సర్వ సంబంధాలు ప్రతి ఒక్కరి మానవ జీవితంలో ముఖ్యమైనవే. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గొప్ప సంబంధం తల్లి, తండ్రి, సఖుడు, ప్రియుడు, ప్రేయసి, ఇలా అన్ని రకాల సంబంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు. ముందుగా తండ్రి యొక్క సంబంధం పరమాత్మతో ఏ విధంగా జోడించుకోవాలి? ఒక తండ్రి అనగానే ముందుగా మన మనసులో ఒక ధైర్యం, ఆస్తి, స్ట్రెంగ్త్ అనేది మనసులో భావనను కలిగిస్తుంది. తండ్రి అనగానే ఒక స్ట్రాంగ్గా ఉండేది, నాకు ఒక శక్తి ఉంది, నాకు తోడు ఉంది అనేటువంటి ప్రేరణ మన మనసులో కల్పిస్తూ ఉంటుంది. పరమాత్ముడు మన ఆత్మకి నిజమైన తండ్రి. అందుకే వారిని పరమ పిత అని పిలుస్తాం. పరమ పిత అనగా తండ్రులకు మించిన తండ్రి. ఆ తండ్రి యొక్క సంబంధం సర్వశ్రేష్టమైనటువంటి శక్తి మనకి కలిగిస్తూ ఉంటుంది. ఒక తండ్రి ఎంతమంది పిల్లలనైనా వారిని పోషించి వారిని ఒక దారికి తీసుకొచ్చి ఒక ఫ్యామిలీకి హెడ్గా ఉంటూ ప్రతి ఒక్కరికి లైఫ్లో కావలసినంత సెటిల్మెంట్ని కలిగించగలుగుతారు. అలా తండ్రులకి మించిన తండ్రి పరమ పిత. ఆ యొక్క సంబంధం ఎప్పుడైతే మన ఆత్మ భగవంతుడితో జోడించుకుంటుందో ఆ ధైర్యము, ఆ యొక్క స్టెమినా అనేది మనకు ఎంతో స్ట్రాంగ్గా మారుస్తూ ఉంటుంది. కొందరిని చూస్తుంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటాం. మీరు దేని చూసుకొని ఇంత ధైర్యంగా ఉన్నారు? మీకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మారల్ సపోర్ట్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. అయినా కానీ ఏ ఆధారంతో మీరు ఇంత గట్టిగా ఉన్నారు అని క్వశ్చన్స్ కొందరిని అడుగుతూ ఉంటాం. ఒక పరమాత్ముడి యొక్క శక్తి ఏ ఆత్మ అయితే తీసుకుంటుందో, భగవంతుడే స్వయం నా వైపు ఉన్నారు. ఆ భగవంతుడు అనగా సర్వశక్తివంతుడు, సర్వమాన్యుడైనటువంటి పరమాత్ముడి యొక్క తోడు, నీడ మన యొక్క ఆత్మలో శక్తిని పెంచుతూ ఉంటుంది. మన జీవితం కూడా గొప్పగా కనపడుతూ ఉంటుంది. ఒక ధైర్యం ఉన్న చోటు ఆత్మకు శక్తి ఎంతో ఉంటుంది. సర్వశక్తుల వారి వైపే ఉన్నప్పుడు వారికి దేన్ని చూసి కూడా భయపడాల్సిన పని అనేది ఉండదన్నమాట. మామూలుగా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుణ్ణి వేడుకుంటాం. అవునా? ఆ భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు వారిని మనం అడుగుతూ ఉంటాం. ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషం, ఈ విధంగా ప్రతి ఒక్కటి నాకు మీరు ఇవ్వండి. స్వయాన భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క రక్షణనే మన వైపు ఉంటే సర్వశక్తులు, సర్వ సంపదలు ప్రతి ఒక్కటి కూడా మన వైపే ఉన్నట్టుగా ఆ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని మనం అనుభవం చేయగలుగుతాం. ఎప్పుడైతే మన అంతరాత్మ ఈశ్వరుడి యొక్క శక్తిని తండ్రి రూపంలో తీసుకునేటువంటి పద్ధతిని నేర్చుకుంటుందో ఆ యొక్క ధైర్యాన్ని సంపాదించుకుంటారు. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడైతే తల్లి సమానులు అవుతారో, ఆ తల్లి సమానంగా భగవంతుడు మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క శక్తి, ఆ యొక్క రక్షణ, నాకు సెక్యూరిటీ ఉంది అనేటువంటి ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. పసిపిల్లలు చాలా ఏడుస్తున్నారనుకోండి, ఎంత ఏడ్చినా వారిని ఆంటీ కానీ లేదా వారి పిన్ని కానీ ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళు తొందరగా ఏడు పాపరు. అది ఒక తల్లి మాత్రం ఎత్తుకోగానే ఆ తల్లి యొక్క స్పర్శతో వారి ప్రతి దుఃఖాన్ని, ఎంత బాధ ఏది ఉన్నా కానీ
సెకండ్స్లో దాన్ని మర్చిపోగలుగుతారు. వారు రిలాక్స్గా అయిపోతారనమాట. చాలాసార్లు మన హ్యూమన్ నేచర్ ఎలాంటిది అంటే తెలియని బాధ. కొందరిని అడగండి మీరు ఎలా ఉన్నారంటే ఏంటో ఏమో నాకు తెలియదు, కానీ నాకేం కావాలో అర్థం కావట్లేదు, కానీ జీవితంలో కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు, జీవితాన్ని నేను పరిపక్వంగా జీవించలేదు, ఏదో మిస్ అవుతుంది, ఏదో చెయ్యలేదు, ఏదో మిగిలిపోయింది అనేటువంటి ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ నన్ను పీడిస్తూ ఉంది అని అంటూ ఉంటారు. అంటే వారికి లైఫ్ని సరిగా డిజైన్ చేసుకోవడమే రావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసుని మనం అడగాలి, నాకు కావాల్సింది ఏంటి, నాకు ఏమేం కావాలి, అవన్నీ నేను భగవంతుని అడగవచ్చా, అడగకూడదా? నా యొక్క కోరికలో ఒకవేళ వికారాల ప్రభావం ఉంటే, శత్రుత్వము ఉంటే, ఈర్ష్యాద్వేషము ఉంటే, ఇలాంటి కోరికలు మనం భగవంతుడికి చెప్పటంతో ఆ భగవంతుడు వాటిని పూర్తి చెయ్యడండి. అలా భగవంతుడు తల్లి రూపంలో, తండ్రి రూపంలో, దాని తర్వాత గురువు రూపంలో ఏ విధమైనటువంటి ఆత్మిక సంభాషణ మనం చేయటంతో సర్వశక్తుల అనుభూతిని మనం చెయ్యగలుగుతాము అనేటువంటి విధానం ముందు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సరి అయిన విధానం పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో వారు వారి యొక్క జీవితంలో సరైన ఆనందానుభూతిని చెయ్యగలుగుతూ ఉంటారు. అలాంటి సరైన ఆనందానుభూతిని చేసినప్పుడే మనకి సర్వగుణాలు, సర్వశక్తులు ప్రతి ఒక్కటి దొరికినట్టుగా, అందినట్టుగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మనం చెయ్యగలుగుతూ ఉంటాం. ఆత్మిక ఆనందము అనేది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అంటే సర్వ సంబంధాల అనుభూతి పరమాత్మతో మనం జోడించాలి. మరి జోడించాలి అంటే రాజయోగ సాధనలో మనం చేయవలసింది ఫస్ట్ పూర్తి పరిచయం, రెండవది కావలసింది పరమాత్ముడిపై సంపూర్ణ నిశ్చయం, మూడవది భగవంతుడి యొక్క సరి అయిన సంబంధాన్ని జోడించుకోవాలి. తల్లియా, తండ్రియా, సఖుడా, స్వామియా, ఆ సంబంధాన్ని మనం జోడించుకొని అది మనం సమయం అనుసారంగా భగవంతుడికి మనం చెప్పాల్సి ఉంటుంది. అలా అదే విధంగా నాకు ఏం ప్రాప్తులు కావాలి, భగవంతుడు నాకు ఏమిస్తాడు, దాని యొక్క సంపూర్ణ జ్ఞానం అనేది కూడా తెలిసి ఉండాలి. సహజంగా కొందరు అనిస్తూ ఉంటారు, నా లైఫ్లో ఇన్ని దుఃఖాలు వస్తున్నాయి, ఇన్ని దుఃఖాలు రావడం దాని వెనకాల మూల కారణం భగవంతుడే. ఎవరైనా మరణించారనుకోండి, ఎక్కడ పోయాడు అంటే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అంటారు. లేదా జీవితంలో వారికి కావలసింది దొరకట్లేదు అంటే అది భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. దొరికింది అంటే ఇతరుల కృప అంటారు, అది దూరమైంది అంటే భగవంతుడు వల్ల పోయింది అని అంటూ ఉంటారు. కొందరికి ఒక హ్యాబిట్ ఉంటుంది, ప్రతి తప్పును, ప్రతి ఫీలింగ్ని, అది రాంగ్ వేలో కనిపించినవన్నీ కూడా భగవంతుడి పైన తోసేస్తారు. ఎవరికైతే వారి లైఫ్లో వస్తున్న ప్రతి ప్రాబ్లంకి, సర్వ దుఃఖాలకి భగవంతుడి మాత్రమే కారణమో, వారు మాత్రమే రీజన్ అని తోస్తారో, రాను రాని వారి మైండ్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే ఏ మాత్రం వారికి నమ్మకం లేకుండా, భగవంతుడంటే ప్రీతి లేకుండా లాస్ట్కు వారు నాస్తికులుగా మారిపోతూ ఉంటారు. రాజయోగ అభ్యాస సాధన, రాజయోగ అభ్యాస సాధన ఎలాంటిది అంటే సహజమైన రీతిలో మీ మనసు యొక్క ఏకాగ్రతను పరమాత్ముడి యందు సహజంగా మీరు జోడించగలుగుతారు. ఆ విధమైనటువంటి సంబంధాలు జోడిస్తూ ఫుల్ పవర్ ఉంది, ఆ యొక్క స్టెమినా నాలో ఉంది అనేటువంటి ధైర్యం, రియల్ హ్యాపీనెస్ని మనం చేయగలగాలి. ఏ ఆత్మ అయితే రియల్ హ్యాపీనెస్ని, ఆ యొక్క స్టెమినా ఉంది, ధైర్యం ఉంది, ఆ యొక్క ఫీలింగ్ యొక్క అనుభవం చేస్తుందో వారు తప్పకుండా వారి జీవితంలో
రియల్ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. సో రియల్ హ్యాపీనెస్ అది ఎలా వస్తుంది అనేటువంటి సీక్రెట్ని మీరు తెలుసుకున్నారు. ఎప్పుడే కానీ మీ విషయంలో మీరు ఒక తప్పు పొరపాటున కూడా చేయకండి. నాకు అన్నీ తెలుసు అంటే అహంకార భావనలో రాకండి. నేనే కింగ్. అహంకారం ఉన్న చోటు అభిమానం తొందరగా వస్తుంది. నేనే కింగ్, అన్నీ నాకు వచ్చు అనేటువంటి అభిమానం వచ్చేటువంటి వారు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేరు. వారి లైఫ్లో అన్నీ కూడా ప్రాబ్లమ్స్, అన్ని గొడవలు మాత్రమే వస్తూ ఉంటాయి. ఓకే, తర్వాత నాకు ఏమీ తెలియదు, నేను వీక్ మైండ్ ఈ యొక్క ఫీలింగ్లో కూడా రాకండి. అన్నీ నాకే తెలుసనే రాంగ్ ఫీలింగ్, లేదా నాకు ఏది తెలియదనేటువంటి రాంగ్ ఫీలింగ్ ఎప్పుడైతే మనలో వస్తుందో, చివరిన భగవంతుడి శక్తి ఇస్తున్న సమయం అనుసారంగా కరెక్ట్ ప్రాపర్గా ఆ శక్తుల్ని మనం యూజ్ చేసుకోలేకపోతుంటాం. ఆ పవర్ నాకు ఉంది అనేటువంటి రియల్ హ్యాపీనెస్ యొక్క అనుభవం మనకి దూరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నాకు ఏ శక్తి యొక్క లోటు ఉంది. తల్లి, తండ్రి, శిక్షకుడు, సర్వ సంబంధాల యొక్క అనుభూతిని కలిగించేటువంటి ఆత్మిక సోదరుడు నాకు ఉన్నారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దగ్గర అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, వెహికల్స్ ఉన్నాయి, ఓకే, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, అన్నీ ఉండి కూడా సరైన సమయంలో ప్రాపర్గా వాటిని వాడుకోవడం తెలియదు కొందరికి. ఓకే, అన్నీ ఉండి కూడా దాన్ని ప్రాపర్గా టైంకి మనం వాడుకోలేదనుకోండి, ఆ వస్తువు మన దగ్గర ఉన్నా లేని సమానమే. ఆ ఉన్నటువంటి వస్తువు యొక్క ఎక్స్పీరియన్స్ మనం సరైన పద్ధతిలో చేయాలి అంటే దాని యొక్క అనుభూతిని సమయం అనుసారంగా చెయ్యండి. సమయం పూర్తిగా పోయాక, అయిపోయిన తర్వాత, అయ్యో నాకు ముందే మీరు గుర్తు చేయాల్సిందే, మీరు నాకు ఇది ముందే గుర్తు చేస్తే బాగుండేది అని లేట్గా వాటిని గుర్తు తెచ్చుకోవడంతో ఉపయోగం ఉండదండి. కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో భగవంతుడితో పవర్స్ని రిసీవ్ చేసుకోవడం ఎలా అనేది మనం చర్చించుకుంటూ ఉన్నాము. భగవంతుడితో శక్తి తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఆత్మానుభూతిని. ఏ ఆత్మ అయితే ఆత్మానుభూతి చేస్తుందో ఆత్మే పరమాత్ముడి యొక్క శక్తి తీసుకొని పరమాత్మని యొక్క పవర్ ద్వారా ఆ రియల్ హ్యాపీనెస్, రియల్ అనుభూతిని సహజమైన రీతిలో వారు చేయగలుగుతూ ఉంటారు. పవర్ తీసుకునే విధానం రావాలి, ప్రాపర్గా దాన్ని వాడుకునే పద్ధతి కూడా మనకి రావాలి. ఓకే, భగవంతుడు అన్ని శక్తులు మనకి ఇచ్చేశారు. భగవంతుడు ఇచ్చినటువంటి అష్టశక్తులు నిర్ణయ శక్తి, పరిశీలన శక్తి, సహయోగ శక్తి, సదురుకునే శక్తి, సంకీర్ణ శక్తి, ఎదుర్కొనే శక్తి, సదురుకునే శక్తి, ఈ విధమైన అష్టశక్తులో మెడిటేషన్ ద్వారా మనం అనుభవం చేయగలుగుతాం. ఏ ఆత్మ అయితే అష్టశక్తులను పరమాత్మ ద్వారా పొందుతుందో సమయం అనుసారంగా వాటిని ఉపయోగించుకోవటంతోనే ఆత్మిక ఆనందానుభూతిని చెయ్యగలుగుతూ ఉంటారు. ఏ ఆత్మ అయితే భగవంతుడి యొక్క శక్తిని తీసుకొని ఆత్మిక అనుభూతిని చేస్తుందో వారు వారి యొక్క నిజ జీవితంలో రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ చెయ్యగలుగుతూ ఉంటారు. అన్నీ ఉండి కూడా హ్యాపీనెస్సే లేదనుకోండి, మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అని అడిగితే నా దగ్గర ఏమీ లేవు, అన్నీ పోయాయి అనే మాటే వస్తుంది. రియల్ ఆత్మానుభూతి, మనసు యొక్క రియల్ హ్యాపీనెస్ మెడిటేషన్ త్రూ మనం సంపాదించుకోవాలి. దాని యొక్క విధానం మీరు నేర్చుకున్నారు. సర్వ సంబంధాల పరమాత్మతో జోడించటం, ఇది చాలా చక్కనైనటువంటి తేలికైనటువంటి పద్ధతి అండి. చాలామంది భగవంతుని ధ్యానము అనగానే వారి యొక్క మైండ్లో
రకరకాల ఆలోచనలు నింపుకున్నారు. రకరకాల ఫీలింగ్స్ వారి మనసులోకి కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వారు విన్నటువంటి స్టోరీస్, వారు చదువుకునేటువంటి శాస్త్రాలు, వేద శాస్త్రాలు, స్టోరీస్ మనకు వినగానే భయం కలిగిస్తుంది. ఎందుకంటే అందులో ఏం రాస్తుందంటే, మీరు ఇలా చేస్తే అలా అయిపోతుంది. ఓకే, అవి కొన్ని స్టోరీస్ ఉత్సాహం పెంచేవి ఉన్నాయి, కొన్ని స్టోరీస్ భయం పెంచేటివి ఉన్నాయి. ఉత్సాహం పెంచేటి కొందరు తొందరగా మర్చిపోతూ ఉంటారు, కానీ భయం పెంచేటువంటి టాపిక్స్ని తొందరగా పట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి అలవాటు ఉండేటువంటి వారికి సంబంధాల సుఖం భగవంతుడితో జోడిస్తూ రియల్ హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతూ ఉంటారు. భగవంతుడితో రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ సహజంగా మనకు కలగాలి అంటే యొక్క యోగ సాధన ద్వారా పరమాత్ముడి యొక్క పవర్స్ని రిసీవ్ చేసుకోండి, అనుభవం చెయ్యండి. ఏదైనా మనకు కావలసింది దొరికింది అనుకోండి, కావలసింది దొరకగానే మనకి తృప్తి అనేటువంటి అనుభవం కలగగానే మొదటి ధన్యవాదాలు భగవంతుడికి చెప్పడం మనకు ఒక హ్యాబిట్ అవ్వాలి. ఏ ఆత్మ అయితే భగవంతుడికి మనసు పూర్తిగా ధన్యవాదాలు చెప్తుందో వారు ఎప్పుడు కూడా లోటు యొక్క ఫీలింగ్ రాకుండా నిండుగా ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ దొరికాయి అనేటువంటి అనుభూతిని వారు ఆత్మానుభూతిని చేస్తూ అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసేటువంటి ఒక యోగి ఆత్మ. వారి గురించి ఒక గాయనం ఏముందంటే, అతీంద్రియ సుఖం గురించి అడగాలి అంటే గోపి వల్లభుని గోప గోపికల్ని అడగండి అని అంటూ ఉంటారు. మనకి చాలా ప్రసిద్ధి స్టోరీ, భాగవతం విన్నప్పుడు గోప గోపికల గురించి మనం ఒక టాక్ వింటూ ఉంటాం. శ్రీకృష్ణుడి మురళిని వినగానే చుట్టుపక్కల ఉండేటువంటి గోప గోపికలు ఎంత దూరం ఉన్నా కానీ వారు పరిగెత్తి ఆ యొక్క మాటలు వినడానికి, కృష్ణుని చూడ్డానికి వచ్చేటువంటి వారు చేరుకునేవారు అని. ఎప్పుడైతే మన ఆత్మ పరమాత్ముడి యొక్క మహావాక్యాల ఆనందమును అనుభవం చేయడం నేర్చుకుంటుందో, వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఈశ్వరానుభూతి ద్వారా శక్తి యొక్క అనుభవం చేస్తూ రియల్ హ్యాపీనెస్ని వాళ్ళు అనుభవం చేస్తూ ఉంటారు. ఏ ఆత్మ అయితే వారి నిజ జీవితంలో రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ చేస్తుందో వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? సంపూర్ణమైనటువంటి దేవతల సమానంగా. ఓకే, మనం కొందరు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, అసలు దేవతలు అంటే ఎవరు, మనుషులు అంటే ఎవరు, దేవతలకి మనుషులకు ఉండేటువంటి గొప్ప డిఫరెన్స్ ఏంటి అని. దేవతలు అనగానే ఒకటే మన మనస్సులో వచ్చేటువంటి జవాబు, దేవతలంటే వారు స్వర్గంలో ఉంటారు, మనుషులంటే నరకంలో ఉంటారు. దేవతలు పైన ఉంటారు, మనుషులు నరకంలో ఉంటారు. అయితే పైన అంటే ఇవి 3 లోకాలన్నమాట: సాకార లోకం, సూక్ష్మలోకం, పరంధామం. ఈ సాకార మనుష్య సృష్టికి పైన ఉన్నటువంటి మధ్యలోకాన్ని సూక్ష్మలోకం అని అంటారు. ఈ సూక్ష్మలోకంలో మన యొక్క ఆత్మ పరమాత్ముడి ద్వారాతో ఆత్మిక సంభాషణ చేస్తూ వారి యొక్క దినచర్యని వారికి వివరిస్తూ వారి ద్వారా రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ చేయగలుగుతుంది. దానికంటే పైన ఉంది, అది 3వ లోకము, పరంధామం. పరంధామము అంటే సోల్ వరల్డ్. పరంధామము సోల్ వరల్డ్. ఆ పరంధామము అనగా పరమాత్మ మరియు మన యొక్క ఆత్మ. ఆత్మ మరియు పరమాత్మ ఉండేటువంటి నివాస స్థానమే దాని పరంధామం అని అంటారు. నిజానికి మన ఆత్మ 3వ లోకమైన పరంధామం నుండి ఈ సృష్టి అని ఈ నాటక రంగంపై పాత్రనభినయం చేయడానికి వచ్చింది. ఈ రోల్ అనేది అన్ని రకాల రోల్స్ మన ఆత్మ ప్లే చేస్తుంది. సుఖ దుఃఖాల పాత్ర. ఓకే, సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపు, ప్రతి ఒక్క రోల్
మన ఆత్మ ప్లే చేస్తుంది. పూర్తి గేమ్ ఎప్పుడైతే అయిపోతుందో తిరిగి రిటర్న్ ఆత్మ ఇల్లైనటువంటి పరంధామానికి చేరుకుంటుంది. మరి ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైంది భగవంతుడు ఉండేటువంటి స్థానం ఇక్కడ మన సాకార లోకంలో మన మనుష్యాత్మలు ఉండేటువంటి పాత్ర ఇక్కడ. సాకార లోకం, సూక్ష్మలోకం, పరంధామంలో ఈ 3 లోకాల్లో 3 రకాల పాత్రలను 3 స్థానాలలో విడివిడిగా రకరకాలుగా ప్రతి ఒక్క ఆత్మ వారి యొక్క రోల్ని ప్లే చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణ పాత్రను పూర్తి చేస్తుందో రిటర్న్ పరంధామానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ విధమైనటువంటి అభ్యాస సాధన ప్రతి ఒక్కరిమీ చేయాలి. నా యొక్క నాటకం అయిపోయింది, నా రోల్ అయిపోయింది, రిటర్న్ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే నేను ఆత్మ రిటర్న్ భగవంతుడి దగ్గరికి వెళ్తానో చేరుకుంటానో ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడు చూడండి, మనలో ప్రతి ఒక్కరికి తేలికగా ఉండేవి ఇష్టపడుతూ ఉంటాం. కూల్గా ఉండాలి, రిలాక్స్గా ఉండాలి. ఏదైతే తేలిగ్గా ఉంటుందో అది హాయిగా 1 సెకండ్లో ఎగిరిపోతుంది. మన మనస్సు కూడా ఆత్మ కూడా ఎలాంటి బంధనాలు లేకుండా తేలిగ్గా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలగాలి, చేరుకోగలగాలి. దానికోసము మన ఆత్మను కర్మ బంధనాలు ఇరుక్కోకుండా, మోహం అనేటువంటి బంధనాలు బంధించుకోకుండా మనసును తేలిగ్గా పెట్టండి. ఏ బంధనం కూడా మన మనసును తేలిగ్గా ఉండనివ్వదు, బంధించేస్తుంది. అలా బంధింపబడేటువంటి ఆత్మకు రియల్ సుఖం యొక్క అనుభూతి కలగదు. ఎవరికైతే రియల్ సుఖం యొక్క అనుభూతి కలగదో, వారికి దొరకదో, వారికి కావలసినటువంటి శాంతి పూర్తిగా దూరం అవుతూ ఉంటుంది. సో ఈరోజు మనం పాఠం పక్కా చేసుకోవాలి. భగవంతుడితో నేను సర్వ సంబంధాల అనుభవం చేస్తూ చివరిగా మన అనుభవం చేసి లాస్ట్ ఏ స్థితి నాకు రావాలి? సర్వ బంధనాల నుండి నేను ముక్తుడనే, ఎలాంటి బంధనాలు నా మనసు ఇరుక్కోకుండా తేలికైనటువంటి స్థితి యొక్క అనుభవం చేస్తూ మనసుకి పూర్తిగా ఫ్రీడమ్ని సంపాదించుకోవాలి. ఏ ఆత్మ అయితే మనసుకి ఫ్రీడమ్ని సంపాదిస్తుందో వారు తేలికగా ఉంటారు. జీవనముక్తి స్థితి యొక్క అనుభూతిని వారు చేయగలుగుతూ ఉంటారు. సో ఈరోజు ఎపిసోడ్లో సర్వ సంబంధాలు భగవంతుడితో చేస్తూ సర్వశక్తుల్ని తీసుకొని మన మనస్సుని అన్ని రకాల బంధనాల నుండి ముక్తిగా చేస్తూ జీవనముక్తి స్థితిని ఏ విధంగా అనుభవం చేయగలుగుతామో మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకే శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.